బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పైన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరంతా తప్పుడు దారిలో వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి నా దారిలోకి రావాల్సిందే. నాపై కనీసం ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా నాపై దాడి చేసే ప్రయత్నం, అటు మాటల దాడి కానివ్వండి, మా పైన ఇన్ని కుట్రలు జరుగుతున్నా కనీసం స్పందించరా? నాపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన చేసిన ఆరోపణల పైన ఇప్పటివరకు ఎవరు బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు. అయితే బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం పైన అది వారి విఘ్నతకే వదిలేస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా కవిత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత మద్దతు ఉంది. బీసీ రిజర్వేషన్ పైన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అంటూ కూడా కవిత సమర్థించారు. అయితే చింతపండు నవీన్ మాట్లాడిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ ప్రభుత్వమైన నాకు సహకరించింది, నాకు మద్దతు తెలిపింది, కానీ మీరు కనీసం నాకు మద్దతు తెలపరా? పోనీ మీ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకురాలి కాకుండా కుటుంబ పరంగానే కూడా నాకు మద్దతు తెలపరా? కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు పలికింది, కానీ మీరు కనీసం స్పందించరా? ఓ తండ్రిగా, అన్నగా, నా తోబుట్టుగా, నన్ను కన్న తండ్రిగా కనీసం ఆ మాత్రం బాధ్యత లేదా? ఇంత విఘ్నత లేదా? మీ విఘ్నతగా వదిలేస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్గా కవిత అటు తండ్రి కేసీఆర్ పైన, అన్న కేటీఆర్ పైన చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వెళ్ళగక్కారు. మీ విఘ్నతగా వదిలేస్తున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ తను పాస్ చేశారంటే ఎంత బిగ్గెస్ట్ స్టేట్మెంట్ తెలుసా? అది ఒక తండ్రి పైన, అన్న పైన ఎంత సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుసా? అట్ ది సేమ్ టైం బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతును వెలగక్కారు కల్వకుంట్ల కవిత. నా మద్దతు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వైపే, మీరే తప్పుడు దారిలో వెళ్తున్నారు, మీ దారే తప్పుడు దారి, మీరు చాలా కరెక్ట్ వేలో రావాల్సిన అవసరం ఉంది, మీరు నా వేలోనే వస్తారని చెప్పి కూడా కవిత బీఆర్ఎస్ పార్టీని హెచ్చరించింది. బీఆర్ఎస్ నాయకులు తెలిసి తెలియక ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారిలోకి రావాల్సిందే, 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే, కానీ మీరంతా మళ్ళీ నా దారిలోనే వస్తారు. చూసారా, అటు తండ్రిని, అన్నని, ఇద్దరిని కూడా ఒకే వ్యాఖ్యలతో చాలా క్లియర్గా ఏకిపారేసింది కవిత. మీరంతా తప్పుడు దారిలో వెళ్తున్నారు, మీరంతా నా దారిలోకి రావాల్సిందే, కాస్త టైం పట్టొచ్చేమో. ఇక్కడ ఏం చెప్తోందంటే ఆవిడ చాలా క్లియర్గా, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది, కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా అని అంటున్నారు కల్వకుంట్ల కవిత. మీరు రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ మీరు రావడం మాత్రం నా లైన్లోకి రావాల్సిందే, 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే అన్నట్టుగా చాలా క్లియర్గా కవిత చెప్పిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. సో మీరు చెప్పండి, నిజంగానే నిన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి ఒకప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితని పక్కన పెట్టి ఇప్పుడు ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ని తీసుకురావడం, ఇప్పుడు కవిత దాని తర్వాత బీసీ ఆర్డినెన్స్ పైన నేను చేసే వ్యాఖ్యలు కరెక్టే, నేను కరెక్ట్ దారిలో వెళ్తున్నాను, మీరు తప్పుడు దారిలో వెళ్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఆ తర్వాత చింతపండు నవీన్ తన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన నాకు మద్దతుగా నిలబడింది, కానీ ఓ తండ్రిగా, తోబుట్టుగా మీరు నిలబడలేరే, మీ విఘ్నత ఏడబోయింది అన్నట్టుగా క్వశ్చన్ చేసింది. సో ఇప్పుడు దాదాపుగా కవితని పార్టీ పక్కన పెట్టేసింది. ఇక కవిత బాయ్ బాయ్, గుడ్ బై అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేసినట్టు కనబడుతోంది. సో ఇప్పుడు కవిత రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేటువంటి ఆ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ మద్దతు ఎలా ఉంది, ఎటువంటి చర్చనీయాంశంగా మారింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఎందుకు కవితని పక్కన పెట్టాల్సి వచ్చింది? అప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ అంశంలో కూడా కవితకు సంబంధించి జైలుకి వెళ్తే కనీసం తన తండ్రి ఒక్కసారి కూడా జైలుకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఏకంగా తండ్రికి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నేరుగా 1-to-1 కూర్చొని, నాన్న ఇలా జరుగుతోంది, ఇలా జరగాల్సి ఉంది, ఏం జరిగితే బాగుంటుందని చర్చించాల్సిన కవిత ఒక లేఖ ద్వారా తండ్రిని వినవించుకోవడం, ఆ లేఖ బయటికి లీక్ అవ్వడం, దయ్యాలున్నాయి అన్నట్టుగా కవిత చెప్పడం, దయ్యాలున్నాయి పెద్ద ఎత్తున ఆ దయ్యాలే ఈ విషయాలు వెల్లడిస్తూ ఉన్నాయి, ఓ కోటరీ ఉంది, ఈ కోటరీ నుంచి బయటికి రావాలి, ఇలా సంచలన వ్యాఖ్యలని కవిత చేయడం, ఇలా 1 కాదు 2 కాదు వరుసగా కవిత చేసేటువంటి ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయి ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కవితని చాలా లైట్ తీసుకుంది. నిజంగానే చాలా అంటే చాలా లైట్ తీసుకుంది, ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అంత తేలికపాటిగా కొట్టిపారేసింది. సో ప్రస్తుతానికి కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో మరి అటు బీఆర్ఎస్ పార్టీ మరోసారి కవిత కామెంట్స్ని, కవిత చేసిన మాటల్ని ఎలా తీసుకుంటుందో చూడాలి. మీరంతా నా దారిలోకి రావాల్సిన రకంగా హెచ్చరించిన ఈ వ్యాఖ్యలు ఎలా ఉంటాయో చూడాలి. అన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి కవిత వ్యాఖ్యల పైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అటువంటి చర్చ జరుగుతోంది, కనీసం ఓ తోబుట్టువుగా, కన్నతండ్రిగా నాపై ఈ రకంగా జరుగుతుంటే స్పందించరా? మీ విఘ్నతకే వదిలేస్తున్నాను, అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టుగా తను ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ని పాస్ చేశారు, మీరంతా నా దారిలోకి రావాల్సిందే. ఈ వ్యాఖ్యలా చూడాలి. ఇప్పుడు దాదాపుగా కవితని పార్టీ నుంచి పక్కన పెట్టినట్టేనేక ఎగ్జాక్ట్లీ ఈ రోజు కాస్త ఇంకా మరింత ఓపెన్ అయ్యే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ కవిత, కుటుంబం పైన, పార్టీ పైన.
తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కనీసం రియాక్ట్ కాకపోవడం అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారంటూ చెప్తూనే మరొక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఆర్డినెన్స్ కాంగ్రెస్ తెద్దాం అనుకున్నటువంటి ఆర్డినెన్స్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018కి సంబంధించినటువంటి చట్ట సవరణ చేస్తే ఆర్డినెన్స్ తేవడం సబబే, అది కరెక్టే అనేటువంటి ఒక అంశాన్ని మాట్లాడారంటే బీసీ లైన్ తీసుకున్నారు ఇక్కడ ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో. సో కాంగ్రెస్ కు మద్దతు తెలిపేటువంటి స్టేట్మెంట్ ఆమె చేయడానికి గల కారణం ఏంటి అంటే బీసీల వైపు ఉన్నాను, బీసీల విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నాను అనేటువంటి ఒక అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూనే కుటుంబం పైన కూడా కాస్త ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్, కుటుంబం పైన మాట్లాడినటువంటి మాటలు, గత కొంతకాలంగా ఆమె ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏమున్నా కొన్ని రోజులైన తర్వాత నా దారిలోకి రావాల్సిందే, నేను చెప్పింది కరెక్ట్ అనేటువంటిది ఒప్పుకోవాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్. 4 రోజులు టైం తీసుకుంటారేమో కానీ ఇప్పటికీ కాస్త బెట్టు చేస్తా ఉన్నారు రాజకీయ పరంగా, అంతే తప్ప ఖచ్చితంగా నా దారిలోకి రావాల్సిందే స్టేట్మెంట్ ఎమ్మెల్సీ కవిత చేయడం సంచలనంగా మారింది. దాంతో పాటు కొన్ని ప్రభుత్వం పైన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా గోదావరి జిల్లాను చంద్రబాబు చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ అంశాన్ని ఒకటి, బనకచెర్లకు సంబంధించినటువంటిది. బనకచెర్లపై చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ జరిగింది అది బయటికి చెప్పట్లేదు అనేటువంటి అంశాన్ని ఆమె చెప్తారు. దాంతో పాటు ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే ఢిల్లీకి వెళ్లారు అనేటువంటిది. మెగా కంపెనీ నుంచి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో MEL, దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులు, కమిషన్ ఆ వాటా కోసం వారితో మాట్లాడుకున్న కమిషన్ కోసం ఢిల్లీ వెళ్లారు. ఇది నగ్న సత్యం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొకవి బనకచెర్ల పైన బనకచెర్ల ఆపకపోతే న్యాయ పోరాటం కూడా చేస్తాను. మన పబ్లిక్ ఒపీనియన్ అడుగుదాం. నిజంగానే కవితని బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిందా? అసలు కవిత బీఆర్ఎస్ పార్టీ లైన్లో ఉందా? ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానో లేకుంటే తెలంగాణ సమాజంలో రాజకీయాలను ఫాలో అయ్యే వ్యక్తిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కవిత వ్యాఖ్యలను మీరు ఏకీభవిస్తున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కవిత వ్యాఖ్యల్ని కొంత పట్టించుకున్నటువంటి విధంగానే బిహేవ్ చేస్తున్న కేసీఆర్ కానివ్వండి, మీ సపోర్ట్ ఎవరికి? కవిత వైపా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వైపు? బికాస్ చాలా రోజులుగా మీరు చూస్తున్నారు తెలంగాణ జాగృతి ఎప్పుడైతే మళ్ళీ యాక్టివ్ అయిందో అప్పటి నుంచి కూడా కవిత మెల్లో కనిపించేది కేవలం జాగృతి కండువా మాత్రమే. అక్కడ కేసీఆర్ కనీసం ఆనవాళ్ళు కూడా ఉండవు. తన మెడలో కండువా చూడండి మీకు కనిపిస్తోంది, కేవలం కవిత బొమ్మ మాత్రమే కనబడుతుంది. ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు కూడా లేవు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున డైరెక్ట్గా ఒక ఎమ్మెల్సీ కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనే వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ఖండించింది ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఆయన ఖండించారు. అట్ ది సేమ్ టైం మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా కొంత కవితకు సపోర్ట్గా నిలబడుతున్నారు. కానీ ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు కూడా ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీ లేకుంటే కవిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్పందిస్తోంది, ఆ నాయకులు స్పందిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తన తోబుట్టువైనటువంటి కేటీఆర్ ఎక్కడ స్పందించడం లేదు, తన కన్నతనటువంటి కేసీఆర్ ఎక్కడ స్పందించలేదు. ఒక రకంగా చాలా ఎమోషనల్గా బారుతోనే కవిత వ్యాఖ్యలు మనకు కనబడుతున్నాయి. మీరంతా తప్పుడు దారిలో వెళ్తున్నారు, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సో మీ సపోర్ట్ వరకు మీరు కామెంట్ చేయండి. అటు కవితకు సపోర్ట్ చేస్తారా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు సపోర్ట్ చేస్తారా? లేదు అంటే కనుక కవితను దాదాపుగా పార్టీ నుంచి పక్కన పెట్టినట్టేనేక కవిత పని అయిపోయిందా? కవితని ఇక పార్టీ నుంచి పక్కన పెట్టేసి కవిత గుడ్ బై చెప్పినట్టేనా? కవిత కొత్తగా ఓ కుంపటి పెట్టబోతున్నారా? ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎస్ మధు, కేవలం కాన్ఫిడెంట్గా మనం కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకుల పైన, బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్ మనం కాన్ఫిడెంట్గా మాట్లాడుకుంటే ఏంటి కవిత తన ఆగ్రహాన్ని వెలగక్కారా, ఆవేదన వెలబుచ్చారా? నేను ఇంతలా పోరాటం చేస్తున్నా, కనీసం నాకు ఫలితం లేకుండా పోయింది, నా పైన ఒక వ్యక్తి కామెంట్స్ చేస్తే కనీసం ఒక ఆడబిడ్డగా కనికరం చూపించలేదు, ఒక తోబుట్టుగా కనికరం చూపించలేదు, అట్ ది సేమ్ టైం ఒక కన్న కూతురుగా కనికరం చూపించలేదు. ఈ రకమైన ఎమోషనల్ డైలాగ్తో తను మాట్లాడుకొచ్చారా, లేదంటే మీరంతా తప్పుడు నేనే కరెక్ట్ అన్నట్టుగా తన కాన్ఫిడెన్స్ని, తన అహంకారాన్ని వెలుబుచ్చారా? ఎలా చూడాలి? మెల్లిగా ఒక్కొక్క అంశాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ కవిత విషయంలో. ఈయన బొగ్గు గనుల కార్మిక సంఘానికి సంబంధించిన నాయకుడిగా కొప్పుల ఈశ్వరిని నియమించడంతో ఇక బాధ్యతల నుంచి తప్పిస్తున్నాము కవితను అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తా ఉంది చాలా స్పష్టంగా. ఇది స్వతహాగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కాదు, డైరెక్ట్ గా కేసీఆర్ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీలో చాలా సీనియర్ నాయకులు కేసీఆర్ కి సన్నిహితంగా ఉంటారు. కొప్పులేశ్వర్ దళిత నాయకుడు, ఆ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఆయన కూడా కార్మికుడిగా బాధ్యతలో గతంలో పనిచేశాడు కాబట్టి ఆయనకే ఈ బాధ్యతలు అప్పచెప్పడం సబబని ఈమె కూడా సమర్థించింది, కవిత సమర్థిస్తా ఉంది. అంతవరకు ఓకే. కానీ బీఆర్ఎస్ ఇచ్చే మెసేజ్ క్లారిటీగా కవితకు అంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు పార్టీలో అనేటువంటి చెప్పే
ప్రయత్నం చేస్తున్నారు. కూతురైనా అన్నకి చెల్లైనా పార్టీ విషయానికి వస్తే మాత్రం నిర్ణయాలు కఠినంగానే ఉంటాయనేటువంటిది బీఆర్ఎస్ అధినాయకత్వం చెప్పే ప్రయత్నం చేసింది. ఈమెకు కవిత కూడా దాన్ని సమర్థించింది. తర్వాత ఎమ్మెల్సీ సినిమార్ మల్లన్న గురించి కూడా ఒక ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆ ఎమ్మెల్సీని నేను జనాభా లెక్కలో నుంచే తీసేశానంటూ కూడా ఒక కవిత స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. సో మొత్తానికైతే త్వరలోనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లకపోతే జాగృతి తరఫున ఢిల్లీ వెళ్లి వాళ్ళతో కలిసి ఢిల్లీలో పోరాటం చేస్తామని చెప్పారు. బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం పైన, తర్వాత 42% రిజర్వేషన్ చట్టం పరిధి పైన, వీటన్నిటిపైన పార్లమెంటు సమావేశాల సందర్భంగానైనా బీసీ బిల్లు బనకచెర్లపై దీన్ని ఫోకస్ చేయబోతున్నామంటూ స్టేట్మెంట్ చేశారు. ఈ నెల 21వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు కాలేజీలో చదువుకున్నానని చెప్తావారు టీడీపీ అని చెప్పేసి, ఇంకా కాలేజీలోనే ఉన్నాననేటువంటి ఒక భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన చంద్రబాబు నాయుడుకి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారంటే స్టేట్మెంట్ చేశారు. సో ఓవరాల్ కొన్ని కీలకమైనటువంటి అంశాలు కవిత ఫోకస్ చేయడం, మాట్లాడడం, ఇదంతా చర్చ జరుగుతా ఉంది. ఒకవైపు అధికార పార్టీని కార్నర్ చేస్తూనే సొంత అన్న తండ్రి పార్టీ పైన ఆమె వేలెత్తి చూపించే ప్రయత్నం చేశారు. మీరు ఈ రోజు కాకపోయినా రేపు నేను చెప్పిన లైన్ లోకి రావాల్సిందే, నా దారిలోకి రావాల్సిందే, నేను చెప్పింది కరెక్ట్ అని అనక తప్పదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏకంగా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, నాపై ఇంతలా కుట్రలు జరిగితే కనీసం స్పందించరా? నాపై వ్యాఖ్యల గురించి బీఆర్ఎస్ స్పందించదా? కనీసం అక్కడ కార్యకర్తకు కాకపోయినా కుటుంబ పరంగా అయినా కూడా ఒక అన్నగానో ఒక తండ్రిగానో కనీసం స్పందించరా, పట్టించుకోరా? ఇదంతా మీ విజ్ఞతకే వదిలేస్తున్న రకంగా చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది కవిత. అట్ ది సేమ్ టైం బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ పైన కవిత సంబరాలు జరుపుకుంది. అట్ ది సేమ్ టైం నేను వెళ్ళేది కరెక్ట్ దారే, మీరే తప్పుడు దారిలో వెళ్తున్నారు, కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కాగా నా దారిలోకే మీరు రావడం గ్యారంటీ అన్నట్టుగా కవిత మాట్లాడుకొచ్చారు. సో దాదాపుగా కవితని ఇక పార్టీ నుంచి పక్కన పెట్టేసినట్టుగానే కనబడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కూడా తను డిమాండ్ చేయడమే కాదు వేడుకుంటోంది. అట్ ది సేమ్ టైం హెచ్చరిక జారీ చేస్తున్న అయినా కూడా తన వ్యాఖ్యలపైన, తన ప్రోగ్రామ్స్ పైన, తను చేసిన డిమాండ్స్ పైన, తన పోరాటాలపైన బీఆర్ఎస్ పార్టీ ఒక్కింత కూడా కనీసం స్పందించకపోవడం ప్రస్తుతానికి చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా కవితని బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టేసింది. కవిత